గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠముడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరుపక్కలా ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్కు ప్రధాన కారణాలేంటి, అలాగే ఇరెగ్యులర్ పీరియడ్స్కి, సంతానలేమికి కారణాలేంటి, అసలు పీసీఓడి సమస్యలు, ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలేంటి, వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? మన బాడీ లోపల నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఉంటున్నాయి. ఈ హార్మోన్స్లో ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ఏదైతే మన కంప్లీట్ బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది, దాంట్లో ఒక హార్మోన్ ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీ లోపల కరెక్ట్గా మన ఈ నెక్ భాగంలో మనం మాట్లాడినప్పుడు మనకు సెంటర్లో ఇది ఫీల్ కూడా అవుతుంది. ఎప్పుడైనా దీంట్లో స్వెల్లింగ్ ఉంటే మీరు ఈజీగా దానికి ఫీల్ చేసుకోవచ్చు. సో ఈ గ్లాండ్కి మనం థైరాయిడ్ గ్లాండ్ అనేది అంటూ ఉంటాం. దీంట్లో ఇంపార్టెంట్గా 3 హార్మోన్స్ అనేది ఉంటాయి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ T3 మరి T4. దీంట్లోపల ఈ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెడికల్ టర్మ్స్లో మనం దీనికి షార్ట్ ఫామ్లో TSH మాత్రమే అంటాము. ఇది కంప్లీట్గా మన థైరాయిడ్ గ్లాండ్కి నార్మల్గా కంట్రోల్ చేస్తుంది. T3 T4 హార్మోన్కి ఇది కంట్రోల్ అనేది చేస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్స్లో TSH అనేది మనం ఎందుకు అంటామంటే, ఈ థైరాయిడ్ గ్లాండ్ లోపల TSH హార్మోన్ కంప్లీట్ బాడీకి ఎఫెక్ట్ అనేది చేస్తుంది. మన స్కిన్కి, మన హెయిర్కి, ఆడవాళ్ళలో ఉన్న పీరియడ్స్కి, రిప్రొడక్టివ్ సైకిల్కి, ఈవెన్ మగవాళ్ళలో కూడా రిప్రొడక్టివ్ సైకిల్కి, కంప్లీట్ బాడీకి, మన బోన్స్కి అన్నిటికీ ఇది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. కొంతమందికి థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఓన్లీ జాయింట్ పెయిన్స్ మాత్రమే ఉంటాయి. సో అందరికీ లక్షణాలు అనేది డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి సడన్గా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. కొంతమందికి హెయిర్ ఫాల్ సడన్గా అవుతుంది. సడన్గా డ్రైనెస్, స్కిన్ అనేది బాగా డ్రైగా అవుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా సడన్గా మీకు స్టార్ట్ అయినాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు థైరాయిడ్ హార్మోన్ అనేది ఒకసారి చెక్ చేయించుకోవాలి. నార్మల్గా ఈ థైరాయిడ్ హార్మోన్ నార్మల్ ఉందా, అబ్నార్మల్గా ఉందా మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఈ TSH అనేది డాక్టర్స్ ప్రకారంగా మెడికల్ టర్మ్స్లో మనం దీనికి 5.5 లోపల ఉంటే దీనికి నార్మల్ అనేది అంటూ ఉంటాము. మన ఇండియాలో 40 years తర్వాత నార్మల్గా ఆడవాళ్ళకి ఎప్పుడైతే మెనోపాజ్ అనేది వస్తుంది, ఇది 5.5 కాకుండా నార్మల్గా ఒక 6 కానీ 7 వరకు వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పుడు సపోజ్ మీకు అది ఎవ్రీ మంత్ చెక్ చేయించినప్పుడు అది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతూ ఉన్నది అంటే డెఫినెట్గా మీకు మెడిసిన్స్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. ఏజ్ పరంగా అందరికీ ఈ థైరాయిడ్ అనేది ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు మెడిసిన్స్ ఎంతవరకు అవసరం ఉంది నార్మల్గా మీకు డాక్టర్ చూసి అనేది చెప్తూ ఉంటారు. కాకపోతే దీనికి మెడిసిన్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది వాళ్ళ రకంగా కొన్నిసార్లు మెడిసిన్స్ అనేది స్టాప్ చేస్తూ ఉంటారు. సో అది ఎవరైతే స్టాప్ చేస్తూ ఉంటారో వాళ్ళకి థైరాయిడ్ అనేది రిపీట్ అనేది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. నార్మల్గా థైరాయిడ్ ప్రాబ్లం ఒకసారి వచ్చిన తర్వాత మేజర్గా మన ఇండియాలో వచ్చిన కేసెస్లో TSH ఎక్కువ అవ్వడం అంటే హైపోథైరాయిడిజం. TSH అనేది బాగా లో ఉన్నది అంటే దానికి హైపర్ థైరాయిడిజం అంటారు. దాంట్లో అన్ని ఆపోజిట్ సిమ్టమ్స్ అంటే మీకు వెయిట్ అండ్ స్కిన్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది, బట్ దాంట్లో మీకు చాలా ఫాస్ట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. వెయిట్ లాస్ అయినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఏ ప్రాబ్లం అయినా సరే చాలా ఫాస్ట్గా జరుగుతుంది హైపోథైరాయిడిజంకి మీరు కంపేర్ చేసుకుంటే. కాకపోతే హైపర్ థైరాయిడిజం అనేది 10 to 20% కేసెస్లో మాత్రమే ఉంటుంది, అంటే TSH బాగా తక్కువగా ఉండడం. ఈ కండిషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. 70 to 80% కేసెస్ మనం చూసే కండిషన్స్లో ఇండియాలో 80% పేషెంట్స్ ఆడవాళ్ళు ఉంటారు. దాంట్లో కూడా ఈ TSH అనేది హైపోథైరాయిడిజం 5.5 కంటే ఎక్కువగా ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అబ్నార్మల్గా థైరాయిడ్ హార్మోన్ అనేది ఉండడం దానికి రీజన్ అనేది ఈరోజు కాలంలో ఐడిన్ డెఫిషియన్సీ, మరి స్ట్రెస్ అండ్ ఎక్సర్సైజ్ లేని కూర్చొని జాబ్ చేయడం కానీ కూర్చొని సిట్టింగ్ లైఫ్ స్టైల్ ఉండడం, ఇది మేజర్గా రీజన్స్ అనేది ఉంటున్నాయి ఈరోజు థైరాయిడ్ అబ్నార్మల్ ఉండడానికి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శివశంకర్ చిత్తూరు నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో
శివశంకర్ గారు మాట్లాడండి. ఓకే. హలో సార్ నమస్తే, చెప్పండి. మేడం, మా డాక్టర్కి వచ్చి నెలలో డేట్ కరెక్ట్గా రావడం లేదు మేడం. ఒక నెల వస్తే ఒక నెల రావడం లేదు. ఓకే సార్, ఏజ్ ఎంత? పీరియడ్ నెలసరి కరెక్ట్గా రావడం లేదు మేడం. అంటే ఇప్పటి వరకు రాలేదా సార్? మొత్తం ఆ పాపకు వచ్చి 23 ఏళ్ళు మేడం వయసు. ఓకే ఓకే సార్. 2 years నుండి కంటిన్యూగా పీరియడ్ ఇస్తాం. ఒక నెల వస్తే ఒక నెల రావడం లేదు మేడం. రైట్ రైట్, ఓకే సార్, రైట్. మీరు చూపించుకున్నారా సార్? డాక్టర్ దగ్గర ఏమైనా కన్సల్ట్ అయ్యారా? అవును మేడం, కన్సల్ట్ అయినాము. ఓకే సార్, ఏం చెప్పారు? ప్రాబ్లం ఏం చెప్పారు? వాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ టాబ్లెట్స్ వాడి నాలుగు వస్తుంది మేడం పీరియడ్. రైట్. మళ్ళీ వచ్చి టాబ్లెట్ ఆఫ్ అయినామంటే మళ్ళీ మామూలు అయిపోతుంది మేడం, రావడం లేదు పీరియడ్. అవును సార్, నేను మీకు కరెక్ట్గా దీనికి ఆన్సర్ ఇస్తాను సార్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు థైరాయిడ్ అనేది ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత డాక్టర్ చెప్పినంత కాలం మీరు దీనికి వాడాల్సి ఉంటుంది. ప్రెజెంట్గా సార్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక్కసారి థైరాయిడ్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు, మీకు డాక్టర్ కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు మీరు మీ రకంగా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు కూడా స్టాప్ అనేది చేయొద్దు. దీంతో ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నార్మల్గా కొంతమందికి ఒక రూల్ అనేది ఉంటుంది ఇండియాలో. సపోజ్ ఒక ఫీమేల్ పర్సన్కి, ఆడ అమ్మాయికి, ఫీమేల్కి 40 years కంటే ఎక్కువగా ఉంది, ఫ్యామిలీ అనేది కంప్లీట్ ఉంది. ఫ్యామిలీ కంప్లీట్ అంటే మనం ఏమంటాం, మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు అంటే జనరల్గా వాళ్ళకి లైఫ్ టైం థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుకోమని డాక్టర్ చెప్తారు. చిన్న ఏజ్ ఉన్నది 15 years, 16 years, 25 years కంటే తక్కువ ఏజ్ ఉన్నది, 30 years కంటే తక్కువగా ఏజ్ ఉన్నది, మ్యారేజ్ కాలేదు అంటే డెఫినెట్గా మీరు యూస్ చేసే మెడిసిన్స్తో పాటు హోమియోపతి మీరు స్టార్ట్ చేస్తే 3 to 4 years టైంలో ఇది కంప్లీట్గా 100% రివర్స్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. అండ్ ఫ్యూచర్లో మ్యారేజ్ తర్వాత కూడా ఈ థైరాయిడ్ వల్ల మీకు ఇబ్బంది అనేది ఉండదు. సో ఇవి 2 క్రైటీరియా ఎవరైనా సరే లైఫ్లో గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మీరు మెడిసిన్స్ లైఫ్ టైం వాడాలి, ఎప్పుడు మీరు రివర్స్ చేయడానికి కంప్లీట్గా మెడిసిన్స్ స్టాప్ అయిపోవాలి, 100% థైరాయిడ్ నార్మల్ అయిపోవాలి, ఎలాంటి మెడిసిన్స్ లేకుండా. ఇది మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని మీ డిసిషన్ మీరు తీసుకోవాలి. ప్రెజెంట్గా నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది, మీరు మళ్ళీ ఒకసారి థైరాయిడ్ చెకప్ చేయించుకోండి అండ్ డాక్టర్ ద్వారా ప్రిస్క్రిప్షన్ రాపించుకొని థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మళ్ళీ స్టార్ట్ చేయండి సార్. ఇట్లా మీరు నార్మల్గా థైరాయిడ్ సడన్గా స్టాప్ చేసేస్తే ట్యాబ్లెట్స్, థైరాయిడ్ అనేది ఇంకా ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో వెయిట్ గెయిన్, ఓన్లీ వెయిట్ గెయిన్ మాత్రమే కాదు, ఈవెన్ మన హార్ట్ కానీ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏదైతే ఉంటాయి సార్ అవి కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి రిస్క్ ఎవరు కూడా ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అండ్ దీంట్లోపల సపోజ్ మీరు కావాలంటే మీరు యూస్ చేసే మెడిసిన్స్తో పాటు ఒక 2-3 months తర్వాత హోమియోపతి మెడిసిన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ మెడిసిన్స్కి హోమియోపతి మెడిసిన్స్కి 1 hour గ్యాప్ ఇస్తే సరిపోతుంది. ఓకే టీ, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మస్తాన్ నెల్లూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. నాకు 3 సంవత్సరాల నుండి థైరాయిడ్ ఉంది మేడం. ఓకే సార్. నాకు బీపీ కూడా ఉంది మేడం. రైట్ సార్, మీ ఏజ్ ఎంత? 50 సంవత్సరాలు మేడం. ఓకే సార్. చాలా వీక్ అయిపోయాను మేడం. ఒక సంవత్సరం నుండి ఒక 2-3 లీటర్లు వాటర్ కూడా మోయలేకపోతున్నాను. ఓకే సార్, ఈ థైరాయిడ్కి మీరు టాబ్లెట్ వాడుతున్నారా, వాడతలేరా సార్? వాడుతున్నాం మేడం. ఓకే సార్, ఎంత పవర్ ఎంత ఏమైనా తెలుసా మీకు? 50 mg మేడం. 50 mg. ఓకే సార్, చెప్పండి సార్. ఓకే, ఇదేనా సార్ మీకు క్వశ్చన్? మీకు వీక్నెస్ బాగా ఉంది. వీక్నెస్ అంటే నడవాలంటే కూడా కష్టం అయిపోతుంది మేడం ఒక సంవత్సరం నుండి. ఇంతకుముందు 2 సంవత్సరాలు పర్వాలేదు. ఓకే సార్, మీరు సడన్గా వెయిట్ ఏమైనా దిగారా సార్? వెయిట్ తగ్గే ఉంది మేడం అప్పటి నుంచి కూడా. ఎంత, ఒక 5-6 kg 10 kg కంటే ఎక్కువనా? అంతే మేడం, నేను ఆల్రెడీ కొంచెం సన్నగానే ఉంటాను. సన్నగానే ఉంటారు. ఓకే సార్, రైట్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, నేను మీకు డీటెయిల్గా ఆన్సర్ ఇస్తాను. కాలర్ గారు అడిగింది 50 years ఏజ్, 3 years నుంచి థైరాయిడ్ అనేది ఉంది. ఒక 2 years స్టార్టింగ్లో బాగానే ఉన్నది, దాని తర్వాత వీక్నెస్ అనేది స్టార్ట్ అయింది. వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అవుతుంది. కొంతమందికి థైరాయిడ్లో వెయిట్ గెయిన్ అవుతుంది, కొంతమందికి లాస్ అవుతుంది. మగవాళ్ళకి జనరల్గా లాస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. వీక్నెస్ కోసానికి సార్ నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. థైరాయిడ్లో ఇది చాలా కామన్గా ఉంటుంది. కొంతమంది
పేషెంట్స్ అనేది మాకు లెథార్జీ, మేము బాగా లేజీగా ఫీల్ అవుతున్నామని కూడా పేషెంట్స్ కమెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో నార్మల్గా వీక్నెస్ కానీ లేజీగా ఫీల్ అవ్వడం, నేను వర్క్ చేయలేను, ఎక్కువగా నిద్ర రావడం, ఇది చాలా కామన్గా థైరాయిడ్లో సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి నార్మల్గా మీ దగ్గర అట్లీస్ట్ మార్నింగ్ ఒక 10 minutes టైం ఉన్నప్పుడు మీరు లేచిన తర్వాత వెంటనే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది నార్మల్గా థైరాయిడ్ గ్లాండ్కి ఇక్కడ ఉంటుంది. సో బ్రీదింగ్ చేస్తే అది యాక్టివ్ అనేది ఉంటుంది. నార్మల్గా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు 50 పవర్ అయినా సరే, ఏ పవర్ అయినా సరే మీరు వేసుకున్నప్పుడు జనరల్గా అది ఏం చేస్తుందంటే మన థైరాయిడ్ గ్లాండ్ అనేది వర్క్ చేయడం బంద్ అయిపోతుంది, అది స్టాప్ అయిపోతుంది. మనం దానికి అగైన్ ఒకసారి రికగ్నిషన్ ఇవ్వాలి మీరు వర్క్ చేయాలని. ఆ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, మనం దానికి కొంచెం ఒక స్టిమ్యులస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్టిమ్యులేషన్ కోసానికి బ్రీదింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తుంది. దీంతో పాటు మీ దగ్గరలో ఉన్న హోమియోపతి ఇంటర్నేషనల్లో ఒక్కసారి మీరు కావాలంటే మీరు మెడిసిన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ మెడిసిన్స్కి మన మెడిసిన్స్కి 1 hour గ్యాప్ ఇస్తే సరిపోతుంది. దీంతో పాటు మీరు కొంచెం డైరెక్షన్స్ ఫుడ్ అనేది ఏదైతే ఉంటాయి మీకు డాక్టర్ ద్వారా కానీ డైటిషియన్ ద్వారా మీరు అడిగి మీరు ఒక మంచి డైట్ చార్ట్ ఫాలో చేయండి. అండ్ కొంచెం మల్టీవిటమిన్స్ అనేది మీరు తీసుకోవచ్చు మీకు ఏదైతే మెడికల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇది చాలా కామన్గా జరుగుతూ ఉన్నది. అండ్ వెయిట్ లాస్ మరీ ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీరు 2 monthsకి ఒకసారి మీ డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. గౌసియా హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా రేష్మ నా పెద్ద పాప అండి, ఆమెకి 32 సంవత్సరాలండి. ఓకే. పెళ్ళయి 8 సంవత్సరాలండి. ఇప్పటి పిల్లలు కాలేదు. ఓకే, ఆమె 25 mg వాడుతుందండి. కంటిన్యూస్గా వాడుతుందా మానకుంటా? ఏంటి మేడం? మెడిసిన్ కంటిన్యూస్గా వాడుతుందా, మధ్యన మానేస్తుందా? వాడుతుంది మేడం. ఓకే. 25 mg వాడుతున్నది. ఇక వస్తేనేమో తొందరగా వస్తుంది, లేకపోతే రావటం లేదు. ఇంకా సంతానం అందలేదు మేడం. ఓకే అండి, దీని గురించి వేరే పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? చూపించుకుంటే మా పాపకి ఏమీ లేదు, ఈ థైరాయిడ్ అనేది కొంచెమే ఉంది కదా, దానికి కారణం ఏం లేదమ్మా అని చెప్పారు. మరి ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను, డీటెయిల్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ అడిగింది ఏజ్ వచ్చేసి అమ్మాయికి 32 years, మ్యారేజ్ అయ్యి ఒక 8 to 9 years అవుతుంది. థైరానామ్ 25 mcg వాడుతున్నారు. ఓన్లీ ఇది ఒక్కటే ప్రాబ్లం ఉన్నది అని చెప్పారు, ఇన్ఫర్టిలిటీ, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. సో నార్మల్గా దీంట్లో మనం ఇన్ఫర్టిలిటీ అనేది మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీకు సపోజ్ ఫస్ట్ 1 year కానీ 2 years లోపల మీకు ప్రెగ్నెన్సీ రాలేదు, మీరు ట్రై చేస్తున్నారు అయినప్పటికీ రాలేదు అంటే మనం దానికి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. అంటే మీరు ఒక్కసారి కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఈ ప్రాబ్లమ్స్లో థైరాయిడ్ ఉన్నది అంటే వాళ్ళకి చాలా లేట్ అయిపోతుంది. అండ్ కొంతమందికి ఇంకా more than 5 years కానీ 10 years వరకు కూడా అవుతూ ఉన్నది. సో ఈ కండిషన్కి మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మీకు ఈవెన్ ఒక ప్రెగ్నెన్సీ కూడా రాలేదు, ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది. కొంతమంది కేసెస్లో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సపోజ్ థైరాయిడ్ నార్మల్ లేదు ప్రెగ్నెన్సీ టైంలో, సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months లోపల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, మీరు కన్సీవ్ అవ్వలేదు అంటే దానికి మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది బట్ అబార్షన్ అయిపోయింది అంటే మనం దానికి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఈ కండిషన్స్లో థైరాయిడ్ అనేది డెఫినెట్గా నార్మల్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఒక్కసారి ఫ్రెష్ రిపోర్ట్స్ అనేది చెప్పించుకోండి థైరాయిడ్ గురించి. అండ్ థైరాయిడ్ 25 mcg నాకు అర్థం అవుతుంది, మేబీ డాక్టర్ అనేది దీనికి ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది, పెంచాల్సి వస్తుంది. అది మీరు ఒక్కసారి మీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి చూపించుకోండి. ఇంకొక విషయం, ఇన్ఫర్టిలిటీ కోసానికి ఇంపార్టెంట్ కొన్ని టెస్ట్ ఉంటాయి, అది లిస్ట్ ఆఫ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లోపల స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, అంటే అబ్డామినల్ స్కానింగ్. దీంతో పాటు ఫాలిక్యులర్ స్టడీ, అంటే మీ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే నార్మల్ సైజ్ రిలీజ్ అవుతుందా లేదా, అండ్ ఏఎంహెచ్ హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మీరు కరెక్ట్గా ఒకసారి మంచి డయాగ్నోస్టిక్ సెంటర్లో వెళ్ళి టెస్ట్ అనేది చేయించుకోండి. మీరు కావాలంటే ప్రిస్క్రిప్షన్ కూడా రాపించుకోండి మీ డాక్టర్ దగ్గర వెళ్ళి. అండ్ దీని ప్రకారంగానే మీకు ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది దాని తర్వాతనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో మరి ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ అలాగే సిమ్టమ్స్ ఉంటాయి? సో ఇన్ఫర్టిలిటీ అంటే నార్మల్గా మెడికల్ టర్మ్స్లో మ్యారేజ్ అయిన 1 లేకపోతే 2 years లోపల మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు
కొంతమంది లేట్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు కాకుండా ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు అయినప్పటికీ అవ్వట్లేదు, ఎఫర్ట్స్ చేస్తున్నారు అయినప్పటికీ అవ్వట్లేదు, దానికి మనం ఇన్ఫర్టిలిటీ అండ్ అది కూడా మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాం. కొంతమందికి ఒక్కసారి ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన తర్వాత సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. దాంట్లో అగైన్ రీజన్స్ అనేది చాలా ఉంటాయి. ఈ ప్రాబ్లంకి మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాం. మనం చూసిన కండిషన్స్లో థైరాయిడ్ ద్వారా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ రావడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. దీంతోపాటు పీసీఓడి అంటే మనకు 2 ఓవేరీస్ అండాశయాలు రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. దాంట్లోపల నంబర్ ఆఫ్ సిస్ట్ ఎప్పుడైతే ఉంటుందో దానికి మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ పీసీఓడి అంటాం. సో నార్మల్గా ఈ థైరాయిడ్ అండ్ పీసీఓడి ఒక్కటే సారి ఉన్న కేసెస్, 2 కలిపి ఉన్న కేసెస్ అనేది మనం చూసిన కేసెస్ చాలా ఉంటాయి ఈ ఇన్ఫర్టిలిటీలో. నార్మల్గా ఓన్లీ మీకు థైరాయిడ్ ఉన్నది లేకపోతే ఓన్లీ పీసీఓడి ఉన్నది అంటే అది ఈజీగా కన్సెప్షన్ అనేది పాసిబుల్ అనేది ఉంటుంది. సపోజ్ ఒక అమ్మాయికి థైరాయిడ్ అండ్ పీసీఓడి 2 ఉన్నాయంటే అది ఇంకా ఎక్కువగా కాంప్లికేటెడ్ కేస్ అయిపోతూ ఉంటుంది. బికాస్ ఒక్కసారి మన బాడీ లోపల ఏ హార్మోన్ అయినా సరే ఇంబ్యాలెన్స్ అయిందంటే ఆటోమేటిక్గా అన్ని హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అనేది అవుతుంది. బికాస్ థైరాయిడ్ హార్మోన్ స్పెషల్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, అది కంప్లీట్ బాడీకి ఎఫెక్ట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, రజిత కదిరి నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, నేను పెద్ద పాప అయినప్పటి నుంచి 2 నెలలకు ఒకసారి అవుతాంటి. మళ్ళీ మధ్యలో బాబు పుట్టినాడు. రైట్. బాబు పుట్టిన తర్వాత కూడా అట్లే అవుతానా. మళ్ళా ఒకసారి బత్తలపల్లికి పోయి చెకప్ చేయించుకొని వచ్చిన తర్వాత 4 months కంటిన్యూగా అయినాను. రైట్. ఇప్పుడు మళ్ళా 2 months అయిపోతుంది మేడం కాక. సో అది మీరు నార్మల్గా మీరు మెడిసిన్ ఏమైనా వేసుకున్న తర్వాత అవుతుందా 2 monthsకి, లేకపోతే న్యాచురల్గానే అవుతుందా? బత్తలపల్లి ఏవో టాబ్లెట్స్ ఇచ్చినారు, అప్పుడు కొన్ని రోజులు వాడినా అంతే మేడం. మళ్ళీ కంటిన్యూగా 3-4 months కంటిన్యూగా అయినాను, మళ్ళీ కాలేదు. ఓకే ఓకే సరే. అయితే ఇంకా మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 25 మేడం. 25. సరే. థైరాయిడ్ కానీ పీసీఓడి మీకు ఉన్నదని తెలుసా లేదా మీకు? థైరాయిడ్ లేదని చెప్పినారు మేడం, పీసీఓడి ఉందేమో అని డౌట్ వస్తుంది కదా. ఓకే అండి, ఫైన్. సరే, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, హెయిర్? అదేం లేదు మేడం, బాగుంది బాడీ అంతా. మిగతావన్నీ ఓకే. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ 25 years. ఇప్పుడు ప్రెసెంట్గా 2 monthsకి ఒకసారి పీరియడ్ సైకిల్స్ వస్తుంది. నేను మీకు ఒక సజెషన్ డెఫినెట్గా ఇస్తాను. మీరు సోనోగ్రఫీ ఏదైతే ఉంటుంది, అబ్డామినల్ సోనోగ్రఫీ, అది కంపల్సరీ మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కొన్ని హార్మోనల్ టెస్ట్స్ ఉంటాయి, అది మీరు తప్పకుండా చేయించుకోండి. బికాస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఫర్దర్గా ప్రెగ్నెన్సీ మీకు కావాలనుకున్నా కూడా ఇది కంపల్సరీ అవసరం ఉంటుంది. బికాస్ ఫ్యూచర్లో మీకు ఒక 10 years తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. బికాస్ ఒక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత అది లైఫ్ టైం కంటిన్యూ అవుతుంది. ఈ టైంలో బిఫోర్ 30 years 35 years కంటే ముందు అది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు డెఫినెట్గా అన్ని టెస్ట్ ఒకసారి చేయించుకోండి. స్పెషల్గా హార్మోనల్ టెస్ట్ అనేది ఉంటుంది. హార్మోనల్ టెస్ట్లో కూడా ఈ థైరాయిడ్, ఏఎంహెచ్ హార్మోన్ అండ్ నార్మల్ ప్రోలాక్టిన్ హార్మోన్, ఇవి మీరు కంపల్సరీ మీరు చేయించుకోండి. అండ్ యూఎస్జీ అబ్డామిన్, ఇవి చేయించుకున్న తర్వాత మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఏం ప్రాబ్లం ఉంది. ఆ ప్రకారంగా మీకు డాక్టర్ అనేది మెడిసిన్స్ అనేది సజెస్ట్ చేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, కృష్ణకుమారి విజయవాడ నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారండి, నాకు థైరాయిడ్ బాగా ఉందండి. ఓకే. హైపోథైరాయిడ్ అన్నారు. ఓకే. టాబ్లెట్ వాడుతున్నారా? వాడుతున్నానండి. 100 power రాస్తున్నారు. ఓకే. నాకు బాగా ఇబ్బందిగా, ఆయాసంగా ఉన్నట్టుగా, చెస్ట్ అంతా బరువుగా ఉన్నట్టుగా ఉంటుంది. రైట్. మీ ఏజ్ ఎంత? 36 అండి. ఓకే. అండ్ మంత్లీ సైకిల్స్ వస్తున్నాయా, స్టాప్ అయినాయా? ఫస్ట్ లో ఇర్రెగ్యులర్ గా వచ్చినాయి, తర్వాత మెడిసిన్స్ వాడుతుంటే కరెక్ట్ గానే వస్తున్నాయి. రైట్. ఓకే, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఈ కండిషన్స్లో నార్మల్గా సిమ్టమ్స్ అనేది ఒకేలాగా ఉంటాయి. మీకు ప్రెజెంట్గా 40+ ఏజ్ ఉన్నారు కాబట్టి మీరు కొన్ని ఎక్సర్సైజెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా ఎక్సర్సైజెస్ మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్. మార్నింగ్ చేస్తే బెనిఫిషియల్గా ఉంటుంది. దీంతో మీకు కొంచెం థైరాయిడ్ హార్మోన్ అనేది నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ ఇలాంటి సిమ్టమ్స్ అనేది స్టాప్ అయిపోతుంది. సో డెఫినెట్గా మీరు చేయండి, మీరు ఈ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో చేయండి. అండ్ కొన్ని డయట్ చేంజెస్ కూడా
చేసుకోండి. డయట్ చేంజెస్లో మీరు ఏం చేస్తారంటే నార్మల్గా మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అది హెల్దీ ఫుడ్ అన్నీ తీసుకోండి. కాకపోతే మీకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి థైరాయిడ్లో, లైక్ సోయాబీన్ కానీ కాలీఫ్లవర్ కానీ, అది మీరు రెగ్యులర్గా తీసుకోకుండా చాలా తక్కువగా తీసుకోండి. సో ఇవి మాత్రమే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. దీని తర్వాత కూడా మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే అట్లీస్ట్ 3 months 4 months వరకు మీరు చేయండి. ఇంప్రూవ్మెంట్ లేదు లేకపోతే స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే మీరు కంటిన్యూ చేయండి. దాని తర్వాత సపోజ్ ఇంప్రూవ్మెంట్ ఏమీ కూడా లేదు అంటే డెఫినెట్గా మళ్ళీ మీరు ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళి అన్ని చెకప్ అనేది చేయించుకోండి. ఇంకా కొంతమందిలో అన్నీ బాగుంటాయి, బట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఉంటాయి. ఎందుకు? సో నార్మల్గా సపోజ్ మన ఇన్ఫర్టిలిటీలో ఉన్న కారణాల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆడవాళ్ళలో ఎగ్ సైజ్ తక్కువగా ఉండడం, పీసీఓడీలో ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం, దానికి ఓవ్యులేషన్ అంటాం మనం, అండ్ మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీలో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం. సో ఇవి మేజర్గా రీజన్స్ అనేది ఉంటాయి థైరాయిడ్ కాకుండా. సపోజ్ ఇవన్నీ కూడా నార్మల్ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా నార్మల్గా అవ్వట్లేదు, పాజిటివ్ రావట్లేదు ప్రెగ్నెన్సీ అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. మైక్రో న్యూట్రిషన్ తక్కువ ఉండడం అండ్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం. మనం చూసిన కేసెస్లో కంపాటిబిలిటీ ఇష్యూస్ అనేది ఉంటాయి హస్బెండ్ వైఫ్ మధ్యన. జస్ట్ కొన్ని చిన్న క్లాషెస్ ఉన్నా కూడా ఇది పాసిబుల్ ఉండట్లేదు. అండ్ లాస్ట్ థింగ్, మీకు కొన్ని స్ట్రెస్ ఏదైతే ఉన్నది, పాత స్ట్రెస్ ఉన్నది, మీరు దానికి కంటిన్యూస్గా మీరు గుర్తుంచుకుంటున్నారు, మీరు దానికి వదలట్లేరు అంటే డెఫినెట్గా మీకు ఈ ప్రెగ్నెన్సీలో అది చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావడమే డిఫికల్ట్ అయిపోతుంది, వచ్చిన తర్వాత కూడా అది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. ఓకే అండి, థైరాయిడ్ గురించి, ఇన్ఫర్టిలిటీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.